జాక్ అన్న కొంచెం క్రాక్ అన్నారు, కొంచెం కాదు చాలా క్రాక్ ఉంది, అసలు ఏం బాగాలేదు, కంప్లీట్ గా డిజాస్టర్, అవుట్డేటెడ్ డిజాస్టర్. ఏది ఒక్క పాజిటివ్ కూడా లేదు, చెప్పుకోవడానికి కూడా ఏ ఒక్క పాజిటివ్ కూడా లేదు. ఇది సిద్ధు చేద్దాం అని చెప్పుకోవచ్చు, అంతకు మించి ఇంకేం చెప్పుకోలేదు, ఇంకేం లేదు, పాజిటివ్ ఒక్కరు కూడా లేదు, ఏది బాగాలేదు. తను ఏంటంటే టిల్లు ఫ్లేవర్ లో నుండిపోయి అదే రిపీట్ చేస్తున్నాడు తప్ప ఎక్కడ కొత్తగా అనిపించలేదు. అండ్ సాంగ్స్ కూడా ఏంటంటే పడుకోవడానికి తప్ప దేనికి పనికిరావు సాంగ్స్ అవి. ఆయన కెరీర్ లో వర్స్ట్ పోయింది. సినిమా మామూలుగా ఉంది బ్రో, నచ్చలేదు. యాక్చువల్లీ సిద్ధు అన్న క్యారెక్టర్ చాలా బాగుంది, పర్ఫార్మెన్స్ అయితే బాగా ఇచ్చాడు. సో బట్ స్టోరీ అంత గ్రిప్పింగ్ గా లేదు, కనెక్ట్ కాలేకపోయాం సినిమాకి. రాయ్ ఏజెంట్ అంటాడు, టెర్రరిస్ట్ అంటాడు, పట్టుకోవడానికి ట్రై చేస్తా అంటాడు. బట్ రాయ్ ఏజెంట్ పట్టుకోలేని సిద్ధు అన్న ఎలా పట్టుకుంటాడు నాకు అర్థం కాలేదు. లాజిక్ మిస్ అయింది సినిమాలో చాలా వరకు. సిద్ధు అన్న పర్ఫార్మెన్స్ బాగుంది, బట్ సిద్ధు అన్న ఎంచుకోవాల్సిన కథ కాదేమో అనిపించింది. ఒక కామెడీ ఉండదు, ఒక సాంగ్స్ బాగాలేవు, సాంగ్స్ కూడా ఒక గ్రిప్పింగ్ అనేది లేదన్న స్టోరీలో. సో అది మిస్ అయింది. కనెక్టివిటీ కాలేకపోతాం మనం. అరే ఈ క్యారెక్టర్ మన సిద్ధు అన్న కనెక్ట్ అవుతాం, బట్ అది కొద్ది వరకే. సో అది కొంచెం స్టోరీ ఇంకా కొంచెం బాగా గ్రిప్పింగ్ గా ఉంటుందంటే బాగుండేది. ఒకటే మిషన్ మీద పోవడం, సినిమా అంతా ఒకటే దాని మీద నడుస్తూ ఉంటది, మనకు మధ్యలో వేరే క్యారెక్టర్స్ అనేది ఏమి రావు. రా ఏజెంట్, టెర్రరిస్ట్ అవి పట్టుకోవడం, సాల్వ్ చేసుకునే దాని మీదనే నడుస్తుంది సినిమా. చాలా చిన్నది బ్రో, చాలా చిన్న క్యారెక్టర్, చాలా లెంతీ కూడా లేదు, చాలా తక్కువనే ఉంటది, చాలా సేపు ఉండదు సినిమాలో. అలాంటిదే అన్న. సో అలాంటిదే దేవరలో జాన్వీ కపూర్ లాంటిదే క్యారెక్టర్ కూడా, అలా ఉంటది పక్కన అంతే. ఫస్ట్ హాఫ్ లో కొంచెం ఎక్కువసేపు కనబడుతుంది, సెకండ్ హాఫ్ లో ఆ మాత్రం కూడా కనిపించదు. సాంగ్స్ ఒకే సాంగ్ బాగుంది, అది కిస్ సాంగే బాగుంది, అదొక తప్ప సినిమాలో ఆ సాంగ్స్ కూడా బాగాలేవు అంతే బ్రో. ఇంటర్వెల్ ఫైట్ ఒకటి బాగుంది, చేజింగ్ ఒకటి బాగుంది. దీనికి రేటింగ్ ఇవ్వచ్చు బ్రో, 2 వేసుకో బ్రో. సినిమా చాలా బాగుందన్న. మనం డీజే టిల్లు 1, 2 చూసాం, సినిమా ఎలా ఉందో ఎంత బాగా ఎంజాయ్ చేసాం. ఈ సినిమాకి సంబంధించి అయితే మెయిన్ గా సిద్ధు అన్న నుంచి అయితే ఒక డిఫరెంట్ జోనర్ అనుకోవచ్చు నిజంగా. ఎందుకంటే మన డీజే టిల్లు కానీ ఇదంతా చూసుకుంటే ఒక యాటిట్యూడ్ తో, ఈ యాటిట్యూడ్ అనేది కొంతమందికి మాత్రం సెట్ అయితే, అందులో సిద్ధన్నకి 100% యాటిట్యూడ్ మాత్రం మామూలు వేరే లెవెల్లో చూపించారు. అలాగే నెక్స్ట్ చూసుకుంటే ఈ సినిమాలో సిద్ధన్న ఇంకా స్పెషల్ ఏంటి, డీజే టిల్లుకి ఈ సినిమాకి స్పెషల్ ఏంటంటే సిద్ధన్న నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే డీజే టిల్లు తర్వాత ఈ సినిమా సంబంధించి స్టెప్స్ కానీ డాన్స్ అయితే ఇరగదీసాడు. అలాగే డైలాగ్ డెలివరీ కానీ మెయిన్ ఇంకా చెప్పుకోవాలనుకుంటే తన డైలాగులతో మాత్రం మర్చిపోగొట్టాడు. అలాగే యాటిట్యూడ్ కూడా భయ్యా, ఈ సినిమాలో యాటిట్యూడ్ ఉంది, డైలాగ్ డెలివరీ ఉంది, డాన్స్ ఉంది, ఫైట్స్ ఉన్నాయి, అలాగే వేరే లెవెల్ లవ్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. అంటే లవ్ ట్రాక్ కూడా ఎంతవరకు ఉండాలో అంతవరకు లవ్ ట్రాక్ ఉంచడం లేదు భయ్య. నాకు ఫస్ట్ హాఫ్ ఎలా అనిపించిందో సెకండ్ హాఫ్ కూడా అంతే, అంటే ఒకే లెవెల్లో వెళ్ళిపోయింది సినిమా. అంటే ఫస్ట్ హాఫ్ హైలైట్ ఉంది, సెకండ్ హాఫ్ తగ్గడం అనేది అయితే నాకు ఎక్కడ అనిపించలేదు. అలాగే ఒక మామూలు కొన్ని సినిమాలు చూసుకుంటే ఫస్ట్ హాఫ్ అన్న బాగుంటుంది, సెకండ్ హాఫ్ అన్న బాగుంటుంది, కానీ నాకు ఇది మొత్తం ఒకే లెవెల్ వెళ్ళిపోయింది అనిపించింది సినిమా. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి భయ్య. సినిమాకి సంబంధించి అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి వేరే లెవెల్లో తీసుకెళ్లొచ్చు. ఓవరాల్ సినిమా బాగుందన్న, చూడొచ్చు. మంచిగా చాలా బాగుంది. అంటే రెగ్యులర్ స్టోరీ అయినా కొత్తగా చూస్తున్నారు. అండ్ సిద్ధు టైమింగ్ మనకి తెలిసిందే, హ్యూమర్ అదంతా. అండ్ నేను మళ్ళీ చూస్తాను పక్కా కెమిస్ట్రీ వైజ్ అంతా బాగానే ఉంది. కెమిస్ట్రీ కుదరాలి, దాంతోనే కంటెంట్ ముందరికి వెళ్తుంది, స్టోరీ ముందరికి వెళ్తుంది. సో ప్రకాష్ రాజ్ ఇంకా అఫ్షాన్ బేగం ఇంకా సిద్ధార్థ్ వల్లే మొత్తం స్టోరీ అంతా మలుపు తిరగడం లేకపోతే కలవడం అదంతా నడుస్తుంది. సో ఓవరాల్ గా డెఫినెట్లీ నేను ఇచ్చే రేటింగ్ మాత్రం 3.5 to 4. అంటే మళ్ళీ చూడొచ్చు, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. అండ్ బొమ్మరిల్లు భాస్కర్ ఇస్ బ్యాక్ అంతే. ఆయన స్క్రీన్ పై, ఆయన డైరెక్షన్ అంతా కంటెంట్ బాగుంది, చాలా బాగా చేసింది. నెక్స్ట్ బేబీలో తన కేక, ఇందులో ఇంకా షీవాడ గుడ్ క్యారెక్టర్. అంటే మంచి ప్రాజెక్ట్స్ ఇంకా వస్తాయి తనకి, అంటే మన తెలుగు అమ్మాయి ఇంకా ఎంకరేజ్ చేయాలి. చాలా బాగుంది యాక్చువల్ సినిమా. సాంగ్స్ అంటే ఇప్పుడు ఉత్తిగా మీరు సెపరేట్ గా విన్నారనుకోండి ఎక్కదు. సినిమాలు స్టోరీతో పాటు డ్రైవ్ అవుతూ అయితే కంటెంట్ బాగుంటది. ఈ సినిమా ప్రకాష్ రాజ్ గారు కూడా అలాగే ఉన్నారు సార్. నిజంగా సినిమాలో ఒక దేశం కోసం ఒక సామాన్యమైన వ్యక్తి అంటే ఒక మామూలు ఒక ఇంట్లో ఉన్నవాడు ఈడేం చేయగలడు అనే తండ్రి అనుకున్నదే. కానీ వాడు నేను చేసి చూపిస్తా, ఏం చేస్తాను నేను చెప్పండి, చేసి చూపిస్తా అని కొండలను కూడా తవ్వేసే రకం, ఆకాశంలో నిచ్చెన వేసుకుని వెళ్ళి ఇంద్రధనుసును ఓంచేసే రకం ఈడు. అలాగనమాట సినిమా అయితే. అదే అంటున్నాను కదా, ఎప్పుడు కదా ఎవరన్నారు ఈ సినిమా చూడండి, ఈ సినిమా ఎవరు చూసారు ఈ సినిమా చూడండి.
సినిమాలో అంటే సిద్ధు జొన్నలగడ్డ ముందైతే నేను చెప్పండి హీరో నిజంగా చెప్తున్నా సిద్ధు ఆ హీరో అనుకోలేదు నేను. ఎవడబ్బా యాక్టింగ్ చూస్తే కొంచెం వేరే వాళ్ళు ఉంది వేరే వాళ్ళు అంటే ఏంటంటే ఇందులో కొత్తగా అంటే కటింగ్ చేసి అంటే ఇప్పుడు అందులో డీజీ తీసుకుంటే ఈ జుట్టు గట్ట ఉంటది, ఇందులో కటింగ్ చేసి ఒక మామూలు వ్యక్తిలా ఉన్నాడు. ఎవడెవడెవడ అనుకుంటా ఉన్నది. తర్వాత తెలిసింది ఓహో యాక్టింగ్ చేసి సిద్ధు జొన్నలగడ్డ ఏంటి ఈ టైప్ యాక్టింగ్ చేయగలడా, భాస్కర్ గారు ఈ టైప్ సినిమా తీయగలడా అని అయితే నాకు అనిపించింది అనమాట. నాతో అయిపోతే రేటింగ్ 3 ఇస్తున్నానండి. చాలా బాగుంది. అలాగే ప్రకాష్ రాజ్ గారు ఈ మధ్య ప్రతి దాంట్లో కూడా గెలుపుకుంటున్నారు కదా, రాజకీయాలు ఏలు పెట్టి గట్ట అంటాం. అలాగే ఇందులో కూడా మన ప్రకాష్ రాజ్ గారు రాయించుకున్నాడో తెలియదు, భాస్కర్ గారు రాస్తారో తెలియదు, పక్కోడి పప్పులు ఏలు పెట్టి వాన్ చూస్తే రకం అని చెప్పి పక్కన అత్తమాట అందరూ అంటా ఉంటారు ప్రకాష్ రాజ్ గారి అంటే పక్కన అంటే ఏదైనా సరే పని చేసినప్పుడు సినిమాలో అలాగా చేస్తారు. కానీ బాగా చేస్తారు ప్రకాష్ రాజ్ గారు. ఈజ్ గుడ్ యాక్టర్. సూపర్ సినిమా. ఈ సినిమా ఇది ఎంటర్టైనింగ్ గా బాగుంటది, కామెడీ ఫన్ ఎంటర్టైనింగ్ బాగుంటది. రాయజెన్సీ స్టోరీస్ సినిమా ఇది. ఫ్యామిలీ అందరు చూడొచ్చు, ఎక్కడ బోర్ కొట్టదు. అంటే ఎంటర్టైనింగ్ కోసం వస్తారు పబ్లిక్ అందరూ, అంటే ఎక్కడ సినిమా బోర్ కొట్టదు, ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు. సినిమా నాకు సిద్ధు జొన్నలగడ్డ వచ్చే డైలాగ్స్ కామెడీ ఎంటర్టైనింగ్ అది బాగా నచ్చింది నాకు. మూవీలో కామెడీ సినిమా బాగా నచ్చింది. ఆ మూవీకి ఎంత ఉండాలంత యాక్టింగ్ బాగుంది. అంటే సిద్ధు జొన్నలగడ్డ వైష్ణవి మధ్య వచ్చే సీన్స్ తోని ఆ సీన్స్ లో మంచి కెమిస్ట్రీ అది బాగుంది మంచిగా. ఏం లేదు ఉన్న కాడికి లెంత్ ఎక్కువ లేదు. ఉన్న ఎంత మూవీకి ఎంత అవసరం అంత ఉంది, అంత లెంత్ ఏం లేదు, ఎంత అవసరం అంత ఉంది కదా చాలు. సాంగ్స్ అంతా ఏం బాగాలేదు, మీడియం ఉన్నది సాంగ్స్. బీజిఎం చాలా బాగుంది, మ్యూజిక్ సాంగ్స్ మీడియం ఉన్నది. హిట్ కొట్టిండ్రు, సూపర్ హిట్ కొట్టిండ్రు. అంటే ఓల్డ్ మూవీస్ లవ్ స్టోరీ తీసి బొమ్మలు భాస్కర్ దాంతో పోల్చుకుంటే కొద్దిగా డిఫరెంట్ గా ట్రై చేసిండు. ఆ ట్రై చేసిన వర్కౌట్ అయింది, మంచి వర్కౌట్ అయింది. హైలైట్స్ అంటే రాయజెన్సీ అంటే ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఆ సీన్స్ చాలా హెల్ప్ మూవీకి. కామెడీ హైలైట్. ఇంకా సినిమాలో నచ్చిందంటే ఏంటంటే అదే అన్న మొత్తం సస్పెన్స్. ఏది నచ్చిందని అడిగితే సస్పెన్సే నాకు మస్తు నచ్చింది సినిమాలో. అదే అన్న సస్పెన్స్. ఆడియన్స్ ని థియేటర్ దాకా తీసుకొని వచ్చి సీట్లలో నుంచి తల అటు ఇటు తిప్పొద్దంటే సస్పెన్సే కావాల్సింది. ఆడియన్స్ ని థియేటర్ లోకి తీసుకురావాలి, థియేటర్ లో చూడాల్సి అంటే సస్పెన్సే. రొమాంటిక్ అది ఇది యాక్షన్ కాదు, మళ్ళీ ఎమోషనల్ కూడా ఉంటది. ఎమోషనల్ ఎంత వరకు ఉండాలో అంతవరకు. వాళ్ళ అమ్మని చెప్పొద్దన్న, స్టోరీ చెప్తే బయటకు మంచిగా ఉండదు. ఎంతవరకు అనిపిస్తుంది. ఆ జోకులు కూడా ఉంటాయి. ఆ జోకులు లేని సిద్ధార్థ్ స్క్రీన్ మీద చూడలేం మనం. ఆ జోకులు కూడా ఉంటాయి. ఆ జోకులు ఎంత వరకు ఉండాలో అంతవరకు ఉంటాయి, మరీ అంత డీప్ గా అయితే ఉండవు. ఎంత వరకు ఉండాలో అంతవరకు. నాకు స్టార్టింగ్ ఒక సీన్ హైలైట్ ఏం నచ్చిందంటే, ఎవరన్నా ఇంటర్వ్యూకి ఇట్లా మంచిగా టక్కు బొట్టేసుకొని పోతే మనోడు టీ షర్ట్ షార్ట్ వేసుకొని డైరెక్ట్ వెళ్ళిపోతాడు ఇంటర్వ్యూ రూమ్ లకి. ఆ సీన్ అయితే నాకు మంచిగా నచ్చింది. స్టార్టింగ్ సీనే అది సూపర్ అనిపించింది. సాంగ్స్ 3 సాంగ్స్ ఉన్నాయన్న. సాంగ్స్ అయితే డల్గా ఉన్నాయి. ఏదో ఫీలింగ్ అయిన వాళ్ళంటే అన్న వైష్ణవి యాక్షన్ స్క్రీన్ మీద 30 minutes ఏమో కనిపిస్తుంది అన్న. మరి తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడుతుంది. చాలా మంచిగా ఉంది, పర్వాలేదు అన్న, అన్ని బాగా. అన్నా మూవీ జాక్ మూవీ జాక్ అన్నా జాక్ మూవీ అన్నా ఇప్పుడే చూసినా అన్న 300 రూపాయలు పెట్టానా 300 రూపాయలు అన్న. నేను ఫస్ట్ టైం పెట్టానా 300 రూపాయలు అన్న. ఎప్పుడు 150 రూపాయలు 40 రూపాయలు పోయేటోని నేను ఫస్ట్ టైం పెట్టినానా అన్న. జాక్ మూవీ వచ్చేసి అన్న ఫస్ట్ హాఫ్ ఎంతో కొంచెం స్లోగా అనిపించింది అన్న. నాకు ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా అనిపించింది, కానీ సెకండ్ హాఫ్ వచ్చేసి లాస్ట్ లో క్లైమాక్స్ లో కొంచెం బాగుంటది అన్న, కొంచెం హైప్ అవుతానా. అయితే ఒక్క డైలాగ్ ఉంటదన్న, సిద్ధన్న యాక్టింగ్ భలే చేసినావన్నా సిద్ధన్న. డిజే టిల్లులా ఒక వ్యక్తి అయితే జాక్ సినిమాలో ఒక వ్యక్తి అన్న. అంటే యాక్టింగ్ కావచ్చు. నీ సార్కి పెళ్లి అయింది కాలే, మరి నీ సార్ పెళ్లితో రొమాన్స్ చేయమని చెప్పు. నా గుండుతో ఎందుకు రొమాన్స్ చేస్తున్నాయి? నా గుండుతో రొమాన్స్ చేసి నా బొచ్చు అంతా ఊసిపోయింది. సినిమా బాగుంది, సినిమా చూసాయి అందరూ ప్రసాద్ లో చూడాయి, సినిమా చూసాయి బాగుంది అన్న. ఆ డైలాగులు కావచ్చు బాగున్నాయన్నా, బాగా అనిపించింది. ఇక స్టోరీ మొత్తం ఏంటంటేనా మొత్తం ఒక స్కామ్ ఉంటుంది మొత్తం. అంటే బాంబులు కావచ్చు, టెర్రరిస్ట్ కావచ్చు, కొంచెం మనం ఏదో సినిమా చూసినట్టు అనిపిస్తుంది. అంటే ఓల్డ్ సినిమాలు ఉంటాయి కదన్నా, ఆ రాయ్ ఏజెంట్ టైపు ఆ సినిమాలు చూసినట్టు గుర్తుకొస్తుంది అంతే. కొంచెం ఏ సినిమా చూసినాం అంతే, అట్లా ఉందన్నా. సిద్ధి యాక్టింగ్ బాగుంది, అందరు బాగా చేశారు. బోరింగ్ అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉందన్న, సెకండ్ హాఫ్ వచ్చేసి కొంచెం హైప్ అయింది క్లైమాక్స్ లో. అది కొంచెం అలా అంటే ఓల్డ్ సినిమాలు చూసినట్టు అనిపిస్తుంది, కొంచెం ఓల్డ్ కాన్సెప్ట్ అన్న. ఆ డిజే టిల్లు అంత కొంచెం అంటే ఇక నేను ఎంత అంత పోతున్నా, అంత రీచ్ కాదు. ఎందుకంటేనా స్టోరీ మెయిన్ స్టోరీ అన్న. డిజే టిల్లులా
అంత 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 ఇది ఉంటుంది, స్లాంగ్ వేరుంటది. ఆ కాక ఏం బాగున్నావా, మంచిగా ఉన్నావా, నా నమస్తే, ఏం ఏడినావు, ఇది చేస్తున్నావు అన్న, రివ్యూలు ఇస్తున్నాను అట్లా. ఆ స్లాంగ్ వేరుంటది, ఈ స్లాంగ్ వేరు అనమాట. చూడొచ్చు అన్న, పర్లేదు, సినిమా చూడొచ్చు. భలే ఉంది, ముద్దుగుంది, నిజంగా చాలా ముద్దుగుంది. మేడం బా ఏం చేసింది మేడం యాక్టింగ్, అబ్బా రొమాన్స్ నడిచింది, బాగా నడిచింది, నడిచి దూరం అయింది. అమ్మ బాగుంది, సినిమా బాగుంది. అందరు చూస్తాయి, సినిమా చూస్తాయి, ఆడతాయి, సినిమా చూస్తాయి, 300 రూపాయలు పెడతాయి, నా లెక్క పెడతాయి అన్నా. మేడం రొమాన్స్ చేసినాయి సినిమాలో, బాగా కనిపించినాయి, మంచి కనిపించినాయి, ముద్దులు కనిపించినాయి. మేడం బాగా చేసినాయి మేడం, మీరు యాక్టింగ్ అయితే బాగా నచ్చింది నాకు చాలా. మేడం ఐ లవ్ యూ, మేడం ఐ లవ్ యూ. క్రాక్ సినిమాలో బాగా బలి చేసిరు మేడం, నిజంగా బాగుంది. మేడం యాక్టింగ్ బాగా నచ్చింది. సిద్ధన్న, ప్రకాశ్ రాజ్, ఇక సార్ అందరు బాగా చేశారు దీంట్లో, అందరు గుడ్ అన్న. చూడొచ్చు, పర్లేదు చూడొచ్చు. జాగ్ మూవీ చూసినా, ఫస్ట్ హాఫ్ అయితే దొబ్బింది. సెకండ్ హాఫ్ జొన్నలగడ సిద్ధు హీరో క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్ లో కూడా బాగానే ఉంది. హీరో ఒక్కడే, నేను చెప్పేది ఒక్కడే, మీరు అందరూ మళ్ళీ వేరే విధంగా రాసుకో, బాగున్నారు. జొన్నలగడ సిద్ధు అన్న ఒక్కడే బాగుంది, మిగతాది స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, స్టోరీ లైన్ బాగుంది. కాకపోతే డైరెక్షన్ మన భాస్కర్ ఉన్నాడు కదా, భాస్కర్ స్టోరీ తీసే విధానం, జొన్నలగడ సిద్ధుకి తీసే విధానం, ఆయన వే ఆఫ్ టాప్, ఆయన వే ఆఫ్ టాప్ లా ఆయన షూట్ అయ్యేలా తీయలేని మూవీ. మ్యూజిక్ మాత్రం మొత్తం తప్పింది. డాన్స్ మన జానీ మాస్టరా అవకాశం ఇచ్చిరు, మంచిగా యూజ్ చేసుకుంటే బాగుంటే. కాకపోతే జానీ మాస్టర్ రాగానే నెక్స్ట్ లెవెల్, కొద్దిగా ఒక సెకండ్ వస్తాడు ఏమో, క్యారెక్టర్ ఉందేమో, నెక్స్ట్ లెవెల్ పోతుందేమో మూవీ అని అనిపించింది. కాకపోతే ఆయన ఒక 2 నిమిషాలు, 1 సెకండ్ కూడా రాడు ఆయన. నాకు కొద్దిగా ఎట్లనో అనిపించింది, ఆయన కొద్దిగా నాకు ఫీలింగ్ రాలే. ఆయన ఉండుంటే బాగా అనిపించింది జానీ మాస్టర్ చూడగానే. ఇక డాన్స్ ప్రకారంగా, సాంగ్ ప్రకారంగా నాకు నేనైతే 5కి 0 అన్ని గుడ్ సున్నాలు ఇస్తా. నేను ఈ 2.5 రేటింగ్ ఎందుకు ఇస్తున్నా అంటే, నాకు జొన్నల హీరో ఒక్కడే నచ్చుడు, హీరో తప్ప ఆ హీరోయిన్ ఉంది కానీ హీరోయిన్ ఆమె ఎందుకు వచ్చిందో, ఆ సెక్యూరిటీ గార్డ్ ఏదో ఏజెన్సీ ఉంటది, నేను ఇట్లా ఎందుకు వచ్చిందో, ఎందుకు పోయిందో ఆ హీరో. ఇప్పుడు మన మూవీలా, జాక్ మూవీలా ఒక హీరో ఉండాలి, ఒక హీరోయిన్ ఉండాలి. హీరో హీరోయిన్ అని ఉండే ఉద్దేశంతో మాత్రమే పెట్టి, కానీ హీరోయిన్ పని ఏం బాలే. ఇక సమాజానికి మాత్రం యూజ్ఫుల్, ఫ్యాన్స్ మాత్రం పట్టు చేస్తుంది, ఫ్యాన్స్ మాత్రం నచ్చది మూవీ అన్న. జాక్ మూవీ ఇప్పుడు చూసినాం అన్న, నిజంగా చెప్తున్నా, చాలా బాగుంది. ఇది ఒక డిఫరెంట్ సినిమా అని చెప్పొచ్చు, ఒక కొత్త సినిమా. అంటే జాక్ మూవీ మనం ఇన్ని రోజుల దాకా చూడలేము, ఇలాంటి టైటిల్ తగ్గట్టు. నిజంగా చెప్తున్నా, ముందుగా బొమ్మలి భాస్కర్ గారు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఈ కథ ఒక డిఫరెంట్ సినిమా. మనం అన్ని యాంగిల్ చూసుకున్న, ఒక ఆర్య సినిమా గానీ, ఒక పరుగు గానీ, పరుగు గానీ, ఒక బొమ్మరీలు గానీ, ఒక ఆరెంజ్ గానీ, ఆ డైరెక్టర్ గారు ఒక డిఫరెంట్ ఇచ్చిండు. అలాంటి జొన్నలగడ్డ సిద్ధు గారికి ఒక యాక్షన్ ఎలా ఉంటే బాగుంటది, ఒక యాక్షన్ మూవీ ఎలా ఉంటే బాగుంటది అలా తీసి చూపించిండు. ఇది ఒక డిఫరెంట్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సినిమా మనం చూస్తుంటే ఒక హీరో గారికి ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే పబ్లిక్ లా ఒక డీజే టిల్లే మైండ్ లో ఉన్నది, ఒక జాక్ లకు రావాలి. ఈ జాక్ లకు వస్తే ఆయన ఎలా నటించిండు, ఈ సినిమా స్టోరీ ఏంది అన్నట్టు అర్థం కావాలి. ఒక డీజే టిల్లు ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ అదే పెట్టుకోదు మైండ్ లా. ఇది ఒక మన జాక్ మూవీ జాక్ లెక్కన చూడాలి, యాక్షన్ మూవీ ఒక యాక్షన్ మూవీ లెక్కన చూడాలి. ఒక మన ఇక్కడ నుంచి మన ఆఫీసర్ ని కాపాడడం అనేది ముందుగా చాలా బాగుంది. మన ప్రకాశ్ యాక్టింగ్ మాత్రం ఇరుగా తీసేసినాడు, ఛానల్ తో చూసినాం. వైష్ణవి గారు ఛానల్ తర్వాత మళ్ళీ ఒక బేబీ మూవీ తర్వాత, అంటే మళ్ళీ ఇది ఒక మూవీ బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఆమె యాక్టింగ్ మొత్తం ఇరుగా తీసేసింది, చాలా బాగుంది అన్న. సినిమా ఎక్కడ కూడా బోరింగ్ లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ ప్రతిదీ బాగుంది. నాకైతే నచ్చింది అన్న సినిమా. ఇలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయాలి హీరోలని. అంటే చాలా మంది ఏంటంటే ఈ హీరోలు కష్టపడినా కూడా బాగాలే అని చెప్తారు, నాకు అట్లా కాదు. సినిమా ఇలాంటి హీరోల కష్టపడ్డలకు మనం ఎప్పుడైనా ఎంకరేజ్ చేయాలి. ఈ సినిమా బాగాలేకుండా నెక్స్ట్ టైం సినిమా బాగా తీయాలని చెప్పాలి. అలాంటి సినిమానే హీరో గారు చాలా కష్టపడ్డారు కాబట్టి, చాలా కష్టపడే సినిమా మాత్రం బ్లాక్ బస్టర్, సూపర్.